బీజేపీలో చేరిన ఎంపీ రాఘవ్ చద్దాకు జెన్జీ షాక్ తగిలింది. రాఘవ్ చద్దాకు యువతలో మంచి క్రేజ్ ఉంది. రాజ్యసభలో ఆయన చేసే ప్రశ్నలు, మాట్లాడే పద్ధతిని నెటిజన్లు తరచూ అభినందిస్తూ ఉంటారు. అయితే ఆయన ఆమ్ ఆద్మీ పార్టీని వీడి బీజేపీలో చేరడంపై అభిమానుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. పార్టీ మారుతున్నట్లు చద్దా ప్రకటించిన 24 గంటల్లోనే సోషల్ మీడియాలో ఆయన ఫాలోయింగ్ తగ్గిపోయింది. ఈ ఎంపీకి ఇన్స్టాలో 14.6 మిలియన్ల ఫాలోవర్లుండగా ఆ సంఖ్య ప్రస్తుతం 13.3 మిలియన్లకు తగ్గింది. అంటే దాదాపు 10 లక్షల మంది ఫాలోవర్లు ఆయన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. జెన్జీ ఫాలోవర్లు అన్ఫాలోయింగ్ కావడమే ఇందుకు కారణమన్న చర్చ జోరందుకుంది. ఎందుకు జెన్జీ చద్దాపై గుర్రుగా ఉంది? ఆమ్ ఆద్మీ పార్టీ ఫైర్ బ్రాండ్ నేతగా పేరు సంపాదించిన రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా బీజేపీలో చేరడం రాజకీయ వర్గాల్లోనే కాకుండా సోషల్ మీడియాలోనూ పెను దుమారం రేపుతోంది. చద్దా బీజేపీ గూటికి చేరారు అని తెలిసినప్పటి నుంచి ఆయన సోషల్ మీడియా అకౌంట్స్ గ్రాఫ్ దారుణంగా పడిపోతూ వచ్చింది. ముఖ్యంగా యువత, జెన్జీ ఫాలోవర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాఘవ్ చద్దాకు ఇన్స్టాగ్రామ్లో ఫాలోయింగ్ క్రేజ్ మామూలుగా ఉండదు. అయితే పార్టీ మారిన గంటల వ్యవధిలోనే ఆయన ఫాలోవర్ల సంఖ్య 14.6 మిలియన్ల నుంచి దాదాపు 13.7 మిలియన్లకు పడిపోయింది. యువత ఎక్కువగా ఉండే ఇన్స్టాగ్రామ్లో అన్ఫాలో రాఘవ్ చద్దా, హీరో20 లాంటి హ్యాష్ ట్యాగులు ట్రెండ్ అవుతున్నాయి. 10 లక్షల మంది అన్ఫాలో చేయడం, సుమారు 80,000కు పైగా నెగటివ్ రియాక్షన్లు రావడం చద్దా ఇమేజ్కు సోషల్ మీడియా వేసిన పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. అవినీతి రహిత రాజకీయాలు చేస్తారు అని, సామాన్యుల గొంతుకుగా ఉంటారు అని నమ్మిన జెన్జీ యువత చద్దా నిర్ణయాన్ని ఒక రాజకీయ అవకాశవాదంగా అభివర్ణిస్తున్నారు. పంజాబ్ ద గద్దర్ అంటూ ఘాటైన కామెంట్లు సోషల్ మీడియాలో హోరెత్తుతున్నాయి. ఆఫ్ రాజ్యసభ సభ్యుల్లో 3/2 మంది తమతో ఉన్నారు అని చద్దా ప్రకటించడం పట్ల రాజ్యాంగపరమైన వెసులుబాటు ఉన్నా నైతికంగా ఇలా చేయడం తప్పని చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. సందీప్ పాఠక్, అశోక్ మిట్టల్ వంటి ఇతర కీలక నేతలు కూడా ఆయన వెంట బీజేపీలోకి వెళ్లడం ఆప్ శ్రేణుల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా యువతలో క్రేజ్ ఉన్న ఒక యువ నాయకుడు ఇలా పార్టీ ఫిరాయించడాన్ని డిజిటల్ ప్రపంచం జీర్ణించుకోలేకపోతోంది. ఫాలోవర్లు తగ్గడం అనేది జస్ట్ సంఖ్యకు సంబంధించింది కాదని, అది యువతలో చద్దా కోల్పోయిన నమ్మకానికి అద్దం పడుతోందనేది రాజకీయ విశ్లేషకుల భావన. ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా, మరో 6 రాజ్యసభ ఎంపీలు రాజీనామా చేయడంతో ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ షాక్ తగిలినట్లయింది. కేజ్రీవాల్కు ఎంతో విశ్వాసపాత్రంగా ఉన్న అశోక్ మిత్తల్ కూడా ఈ జాబితాలో ఉండడం ఆప్ వర్గాల్లో జీర్ణించుకోలేని అంశం. చద్దాను తొలగించిన సమయంలో రాజ్యసభలో ఆప్ ఉపనేత పగ్గాలు అశోక్ మిత్తల్కు అప్పగించింది. ఇప్పుడు ఆయన కూడా ఆప్ను వదిలి వెళ్లడం ఇక్కడ బిగ్ ట్విస్ట్.